హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మనకి ఇష్టమైన శారీస్ వచ్చాయి. మనకి అంటే నాకు కూడా చాలా ఇష్టం అనమాట మస్లిన్ కోరా జామ్దాని శారీస్. అండ్ కోరా అంటే చాలా మందికి తెలుసు, కొంచెం ట్రాన్స్ప్రింట్, కొంచెం కాదు ట్రాన్స్ప్రింట్ అయితే ఉంటుంది 100%. కానీ చక్కగా మనకి ఇప్పుడు అంతా మనకు వచ్చేసింది కదా స్ట్రైట్నర్స్, అలా పెట్టుకొని మనం కొంచెం నీట్గా చేసుకుని కట్టుకుంటే దాని అంత అందం ఉండదు అనమాట. ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది, ఎంతసేపు క్యారీ చేయొచ్చు. వాష్ఫుల్ కూడా జస్ట్ మీరు ఇలా షాంపూలు ఇలా ముంచేసి ఇలా ఆరేసినా కూడా హాయిగా ఉంటుంది. లేదు మేము అంత ప్రయత్నం చేయలేము, అంత ఏమంటారు అంత ట్రై చేయలేము అన్న వాళ్ళకి బయట ఇచ్చేయచ్చు. ఇన్ని 20 టైమ్స్ కట్టినా కూడా ఈ శారీ నలగదు. ఎందుకంటే మస్లిన్ కోరా అండ్ జామ్దాని అంటారనమాట. ఒక్కొక్క శారీ ఒక్కొక్క స్టైల్ ఉందండి. జామ్దాని అంటే ఏంటి అంటే ఇదంతా కూడా కోరా. ఈ కోరాలో ఇదంతా జస్ట్ లైన్స్ అంటే థ్రెడ్ వీవింగ్ లైన్స్ ఇచ్చేసారు. కోరా అనమాట. జస్ట్ ఒక చిన్న బోర్డర్, మన విదర్భ బోర్డర్స్ ఉంటాయి కదా అట్లా ఆ స్టైల్ ఇచ్చారు. అండ్ దీంట్లో డిఫరెంట్ ఏంటంటే ఇట్లా పళ్ళులో టిష్యూ ఇచ్చేసి టిష్యూలో జామ్దాని అనమాట. ఓకే, చూసారు కదా ఇప్పుడు ఇలా వస్తుంది అనమాట. బ్లౌజ్ మాత్రం రన్నింగ్ గా వస్తుందండి. మనకి ఇప్పుడు ఎలాగో బయట బ్లౌజులు దొరుకుతున్నాయి, పైతాని బ్లౌజులు దొరుకుతున్నాయి, లేదంటే మీ ఇష్టం, బ్లౌజ్ అనేది మీ ఇష్టం అనమాట. చూడండి, నేనైతే వర్క్ బ్లౌజ్ బాగా సెట్ అయిందని చెప్పేసి వేసేసాను అనమాట. కలరు అంటే కొంచెం నాకు తెలుసు, మీ అందరికీ తెలుసు, మనదంతా లేట్ నైట్ వీడియోస్ కాబట్టి కొంచెం హడావుడిగా కట్టాను. కానీ కట్టే స్టైల్లో స్ట్రైట్నర్ పెట్టి కట్టుకుంటే అసలు చక్కగా ఉంటామండి. ప్యూర్ హ్యాండ్లూమ్ మస్లిన్ కోరా జామ్దాని శారీస్ అనమాట. ఇది కోరా శారీస్ ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎవరైనా కూడా వాడుతున్నారండి. ఎందుకంటే లైట్ వెయిట్ హాయిగా ఉంటుంది. కొంచెం స్టెప్ పెట్టుకుని కట్టుకుంటే ట్రాన్స్పరెంట్ ఉండదు. ఈ మామూలుగా అయితే సింగిల్ అయితే ట్రాన్స్పరెంట్ ఉంటుంది, కానీ సెకండ్ స్టెప్ కానీ థర్డ్ స్టెప్ కానీ కనుక మనం పెట్టుకొని కట్టుకుంటే అసలు ఎన్ని గంటలైనా దాంతోనే మన ఫంక్షన్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ట్రావెలింగ్లో అంతా చక్కగా ఉంటాయి అనమాట. సో ఎవరు మిస్ అవ్వద్దు. మా చక్కగా ఈ కలర్ కాంబినేషన్ ఏంటంటే మంచి లెమన్ ఎల్లోకి పింక్ కలర్. ఓకే, ఈ సారీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉందన్నమాట. ఫస్ట్ కలర్ అసలు వెయిట్ రాదండి, హాయిగా ఎంతో ఇష్టంగా చక్కగా కట్టుకుని ఇప్పుడంతా కూడా జామ్దాని 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 అని వచ్చేసింది. సో మిస్ అవ్వకుండా చూడండి చక్కగా. ఎందుకంటే పోయినసారి జామ్దాని ఇంకా కాస్ట్లీ పెట్టాను, అవి మనకి బాగా సేల్ అయినాయి కూడా. ఇప్పుడు ఏంటంటే కొంచెం మదర్స్ డే స్పెషల్గా డిస్కౌంట్ సేల్ అని చెప్పేసి కొంచెం డిస్కౌంట్ సేల్ పెడుతున్నాను. కాకపోతే అది ఇంకా హై, అది ఇంకా రిచ్ క్లాత్ అనమాట. క్లాత్ సేమ్ వస్తుంది కానీ అది వర్క్ ఎక్కువ ఉంది. అదేంటంటే ముఖేష్ వర్క్ ఉంది దానిలో. ఇది ఒక స్టైల్ అనమాట. చూడండి, ఇది వచ్చేసి మీకు మంచి పాచీ గ్రీన్, ఇట్లా లైన్ వచ్చేసి మీకు థ్రెడ్ వీవింగ్ వస్తుంది అండ్ చిప్ వర్క్ వస్తుంది. ఇదనమాట, బాగుంది కదా చక్కగా. ఇక్కడ వచ్చేసి కొంచెం మన విదర్భ బోర్డర్ల స్టైల్ వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి పట్టు క్లాత్ లాగా, పట్టు క్లాత్ అంటే ప్యూర్ పట్టు కదా, పట్టు క్లాత్ లాగా ఉంది అనమాట. కాదు మన రా పట్టు లాగా ఉంది. దానికి వచ్చేసి లైన్స్, విదర్భ లైన్స్ లాగా వస్తుంది అనమాట. ఇదంతా కూడా మీకు సెల్ఫ్ థ్రెడ్ లైన్ ఇచ్చేసి ఆ లైన్కి అక్కడక్కడ చెమ్కి వర్క్ ఇచ్చారు, చిన్న చెమ్కి కానీ కనపడినట్టుగా. సో పళ్ళు వచ్చేసి టిష్యూ జామ్దాని పళ్ళు. అండ్ బ్లౌజ్ ఎలా ఇచ్చారంటే బ్లౌజ్ సేమ్ అండి మీకు. ఇది బ్లౌజ్ వచ్చేసి మీకు ప్యూర్ జూట్ పట్టు అంటారు కదా అదనమాట. సేమ్ బ్లౌజ్ వచ్చేస్తుంది. మీరు ఈ బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు, దీని మీద లైట్గా వర్క్ చేయించుకోవచ్చు, లేదంటే మీ దగ్గర పైతాని బ్లౌజ్ ఉన్నా కూడా వేసేసుకోవచ్చు. సో శారీ కాస్ట్ చెప్పేస్తున్నాను 6290 రూపీస్. మదర్స్ డే స్పెషల్ డిస్కౌంట్ సేల్. యాక్చువల్గా ఇది 8500 శారీస్ అనమాట మనకి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి లెవెండర్ కలర్లో ఒక డిఫరెంట్ కలర్ అండి. ఇది పేస్టల్ షేడ్ అనమాట. యూఎస్లో వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు ఎన్నిసార్లు కట్టినా అక్కడ ఏంటంటే ఐరన్ కొంచెం ఇబ్బంది కాబట్టి వాళ్ళు ఇలాంటి శారీస్ ఎన్నిసార్లు కట్టినా కూడా హాయిగా జస్ట్ కట్టేసుకోవచ్చు. ఒక 4-5 పార్టీలు మేనేజ్ చేయొచ్చు అనమాట. ఇది చూడండి, మంచి ఒక రకమైన లెవెండర్ కలర్కి మళ్ళీ థిక్ కలర్ థ్రెడ్తో చామ్కి ఒక చిన్న లైన్ థ్రెడ్ వీవింగ్ అండ్ అక్కడక్కడ చమ్కి అండ్ పళ్ళు వచ్చేసి టిష్యూ పళ్ళు. మెయిన్ వీటికే అందం అండి, వీటి వల్లే అందం. ఓకే, టిష్యూలో జామ్దాని అనమాట. బ్లౌజ్ వచ్చేసి మీకు ఇదేం బ్లౌజ్ లక్ష్మి, బ్లౌజ్ ఇది అనుకో, బ్లౌజ్ రన్నింగ్ వచ్చిందండి. కాకపోతే లైన్స్ కొంచెం దూరంగా వచ్చాయి అనమాట. ఇక చెప్పాను కదా బ్లౌజ్ అనేది మన ఇష్టం అండి. ఇది వేసుకోవచ్చు, వేసుకోపోవచ్చు. ఒకటి కంపల్సరీ సెల్ఫ్ కూడా ఉండాలి కాబట్టి వేసేసుకోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి కల్నేత షేడ్. ఇది కల్నేత షేడ్ అనమాట. ఈ కల్నేత షేడ్లో ఎలా ఉందంటే ఆలివ్ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ అండ్ గ్రీన్ అనుకుంటా మిక్సింగ్. మీకు ఎలా కనిపిస్తుంది శారీ?
సేమ్ యాస్టిస్గా కనిపిస్తున్నట్టండి. దీని మీద వచ్చేసి మనకి లైట్ రొమా గ్రీన్ థ్రెడ్ వీవింగ్ లైన్స్ అనమాట. కింద పైన విదర్భ బోర్డర్ స్టైల్. పళ్ళు వచ్చేసి టిష్యూ జామ్దాని పళ్ళు. ఓకే, చాలా బాగుంది, చాలా డీసెంట్గా ఉంది. పేస్టల్ షేడ్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. మీకు బ్లౌజ్ వచ్చేసి ఇది ప్లెయిన్, ఇది ప్లెయిన్. ఓకే, శారీ కాస్ట్ వచ్చేసి నేను చాలా 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 తక్కువ పెట్టానండి. 6290 మాత్రమే అనమాట. ఎందుకంటే మనకి మదర్స్ డే అని చెప్పి డిస్కౌంట్ సేల్ అని పెట్టి మళ్ళీ ఎక్కువ పెట్టకూడదు కదా. లైట్ ఇది వచ్చేసి శనగపిండి ఎల్లో. కొంచెం ఈరోజు ఇది చూడండి, దీనిలో బ్లౌజ్ ఉందిలేండి, అందుకే కొంచెం థిక్ అనిపిస్తుంది. ఇది శారీ కలర్ ఎగ్జాక్ట్. పైకి చూపించు లక్ష్మి, ఇది శారీ కలర్. ఇది పళ్ళు వచ్చేసి టిష్యూ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి కలర్ వచ్చేసి మీకు కింద పైపింగ్ కలర్లో కొంచెం బ్రైట్ ఇచ్చారు. ఇది బ్లౌజ్. శారీ కలర్ ఎగ్జాక్ట్ కలర్ వచ్చేసి మనకి ఇది కొంచెం బ్రైట్ కనిపిస్తుంది. ఇది శనగపిండి ఎల్లోకి ఆలివ్ గ్రీన్ పైపింగ్ అనమాట మనకి. నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కలర్. మనకి ఈవినింగ్ టైంలో వేసుకోవడానికి, అంటే ఫంక్షన్స్కి ఏమైనా సంగీత్ ఫంక్షన్స్కి అట్లా వేసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది. బర్త్డే పార్టీస్కైనా దేనికైనా కూడా. చూడండి, హాఫ్ వైట్ అని వచ్చి క్రీమ్ కలర్ వచ్చి ఎంత డీసెంట్గా ఉందండి. దీని మీద మల్టీ కలర్ బ్లౌజ్ వేయండి, అబ్బాయి ఎంత చక్కగా ఉంటుందో. సంగీత్ ఫంక్షన్స్కి వేసుకెళ్ళండి, లేదంటే బర్త్డే పార్టీస్కి వేసుకెళ్ళండి, లేదంటే మ్యారేజ్ రిసెప్షన్స్కి వేసుకెళ్ళండి, చాలా బాగుంటుంది. టిష్యూ పళ్ళు అండ్ జామ్దాని అనమాట. 6290. ఇది వచ్చేసి మళ్ళీ సేమ్ బ్లౌజ్. మీకు సెల్ఫ్ వచ్చిందేమో సేమ్ ఇచ్చారండి. కింద కాంట్రాస్ట్ ఇచ్చిన దానికి ఆపోజిట్ బోర్డర్ ఇచ్చారు, అంతే, ఏం లేదు డిఫరెన్స్. ఇది వచ్చేసి ఇంటి లక్ష్మిది ఒక మోడలా? ఆ మోడల్స్ అయిపోయినాయా? అది ఇది రాలేదు, చూపి నేను తీస్తాను. ఇది ఒకటేనా? ఎందుకండి ఇంకోటి ఉన్నాయా? ఓకే 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 ఓకే. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎలిఫెంట్ గ్రే. చూడండి కలర్ మీకు ఎలా అర్థమవుతుంది. ఎలిఫెంట్ గ్రేకి ఆ గ్రే కలర్ అనమాట. పైకి పెట్టు లక్ష్మి మొబైల్, ఎందుకంటే శారీ కనిపించాలి కదా. ఇది చూడండి కలర్ మీకు ఎలా కనిపిస్తుంది, సేమ్ మ్యాచ్గా కనిపిస్తుంది. ఏంటంటే పైప్ కలర్, పైపింగ్ వచ్చేసి మీకు ఎడ్జ్లో ఈ కలర్ అనమాట. పళ్ళు వచ్చేసి మీకు ఇలా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్. శారీ కాస్ట్ 6290. మంచి బ్లూ కలర్ అండి. అసలు ఈ బ్లూ ఒకసారి ఇప్పుడు ఎవరో మన కస్టమర్ మంచి రాయల్ బ్లూ అనమాట. ఎంత బాగుందో చూడండి అసలు. చూడండి మంచి రాయల్ బ్లూకి కింద వచ్చేసి నేను లైన్స్ చెప్పడం మర్చిపోతున్నాను కదా. ఇది పటోలో పట్టు శారీస్కి ఇట్లా ఇస్తారు కదా, ఇలా లైన్స్ ఇస్తారు. సేమ్ అదే స్టైల్లో ఇచ్చారనమాట. ఇప్పుడు ఇంత జారీ బోర్డర్స్ అలా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్, విదర్భ బోర్డర్ అనుకోవచ్చు. ఆ పటోలా శారీస్కి ఎలా లైన్స్ బోర్డర్ ఇచ్చారో అలా అనమాట అండి. అండ్ పళ్ళు వచ్చేసి మీకు టిష్యూ పళ్ళు, జామ్దాని స్టైల్, మంచి రాయల్ బ్లూ కలర్కి మెరూన్ రెడ్. నెక్స్ట్ వచ్చేసి మనకి పాచీ గ్రీన్ కలర్, మ్యాంగో గ్రీన్ అనొచ్చు. ఇది ఎంత బాగుంది కదా. పళ్ళు వచ్చేసి టిష్యూ జామ్దాని పళ్ళు. దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ బాడీ కలర్. వేసేనా అక్కడ? ఓకే, అప్పుడు లక్ష్మి టైం అవుతుంది, నాకు అక్కడే ఫోల్డింగ్ చేసేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ కలర్ అనుకోవచ్చు. ఇది చూడండి ఎంత అఫీషియల్ అంటే అంత అఫీషియల్. చక్కగా పైపింగ్ కూడా మంచి కలర్ బేబీ పింక్ లాగుంది. చక్కగా పళ్ళు అంతా సూపర్ ఉందండి. టిష్యూ కాకపోతే మీకు టిష్యూ కనిపిస్తుందో లేదో, దీనిలో కలిసిపోయినట్టుగా ఉంది. ఇదంతా కూడా పళ్ళు అంతా కూడా టిష్యూ పళ్ళు, టిష్యూ మీద జామ్దాని పళ్ళు అండి. మీకు అదే శారీకి ట్రెండ్ అనమాట. సో ఈ శారీ కలర్ వచ్చేసి మనం కేరళ శారీస్ ఉంటాయి కదా, గోల్డెన్ క్రీమ్ అనమాట. చాలా బాగుంది. 6290. నెక్స్ట్ అండి ఇవా మోడల్. నెక్స్ట్ ఇంకొక మోడల్ చూపిస్తాను మీకు. మంచి హాఫ్ వైట్లో, హాఫ్ వైట్ అనొచ్చో లేకపోతే క్రీమ్ కలర్ అనొచ్చో నాకు తెలీదు. ఇది చూడండి ఫుల్ జామ్దాని అనమాట. ఇది కూడా కూర, మస్లిన్ కూర. శారీ మాత్రం చాలా బాగుంది. కింద వచ్చేసి కొంచెం కడీ బోర్డర్ లాగా వచ్చేసింది. ఆల్ ఓవర్ జామ్దాని స్టైల్ అండి.
శారీ ఫుల్ టోటల్ ఇలా ఉంటుంది మీకు. ఇది పైకి ఇలా ఓకే. ఇది హాఫ్ నుంచి ఇట్లా అనమాట. హాఫ్ నుంచి ఇలా వచ్చేసి మనకి ఇలా పళ్ళు నుంచి ఫుల్ ఆల్ ఓవర్ వస్తుంది. శారీ కాస్ట్ వచ్చేసి ఇది ఫుల్ ఇలా లైన్స్ వచ్చేసి పళ్ళు వస్తుంది అనమాట. బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది నాకు తెలిసి 100. ఎస్, బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అనమాట. మీరు ఇలా మల్టీ కలర్ బ్లౌజ్ వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి, ఎలా అయినా వేసుకోవచ్చు అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి 6590. ఎందుకంటే ఇది ఫుల్ ఆల్ ఓవర్ మీకు వస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ కలర్ అన్నలో ఒక రకమైన కలర్ బాగుందండి. కలర్ పల్లపుడి కలర్ అనేది దాన్ని అంతకుముందు ఇప్పుడు అసలు రావట్లేదు కదా. ఇది చూడండి కలనేత షేడ్ అనమాట. చాలా బాగుంది, సూపర్ అండి. కింద చక్కగా జార్జీ బార్డరు అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ కలనేత షేడ్. ఓకే, పల్లెచైనా అంటే మీరు ట్రాన్స్ప్రింట్ అనే బాధ లేకపోతే ఎవరైనా తీసుకొచ్చి ట్రాన్స్ప్రింట్ కొన్నా కూడా ఇప్పుడంతా కూడా 2 or 3 స్టెప్స్ పెట్టుకుని మెయింటైన్ చేయొచ్చు. స్కిన్ ఎక్కడ మనకి ట్రాన్స్ప్రింట్ రాదు. ఒక స్ట్రైట్నర్ కనుక ఉందంటే ఇంకా హ్యాపీగా వేసేసుకోవచ్చు అసలు. మనం నేనేంటంటే మనకు కొంచెం లేట్ టైంలో వీడియోస్ చేస్తాం కాబట్టి హడాడి. ఇది చూడండి మంచి ఎల్లో కలర్. ఎల్లో కలర్ కూడా మొత్తం ఆల్ ఓవర్ జామ్దాని వచ్చేసింది. పళ్ళు అండ్ బ్లౌజ్ 6500 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆనియన్ కలర్ అండి. ఆనియన్ అసలు ఎంత హాయిగా లైట్ వెయిట్ లో ఉంటుంది, చక్కగా ఎవరికైనా పెట్టుబడులు కూడా హాయిగా ఉంటుంది. ఇది కూడా ఫుల్ ఆల్ ఓవర్ జామ్దాని. పళ్ళు సైడ్ ఇది అండ్ బ్లౌజ్ సేమ్ వస్తుంది మనకి. 6590. నెక్స్ట్ వచ్చేసి మన బొట్టు మెరూన్ అనొచ్చు, లేదంటే బొక్క కలర్ అనొచ్చు అనమాట. అంత చక్కగా ఉంది ఇది శారీ టోటల్గా. ఇది ఇవన్నీ కూడా ఫ్యాన్సీ వేర్గా మనం ఏదైనా ఫంక్షన్స్కి, ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్కి, బర్త్డే ఫంక్షన్స్కి అట్లా వేసుకోవడానికి చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. ఎక్కడ జరితిలు అలా హైలైట్గా కొట్టకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇలాంటి వాటి మీద ఆర్నమెంట్స్ కన్నా కూడా చిన్న చిన్న బీడ్స్ కానీ చిన్న చిన్న చేంజ్ చేస్తేనే చాలా లుక్ వస్తుంది. శారీ కలర్ వచ్చేసి మంచి బొక్క కలర్ అంటారు. కింద మెరూన్ బోర్డర్ వస్తుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఎంత స్టైల్గా ఉంది అసలు. స్కిన్ కలర్ లాగా వచ్చింది. దానికి వచ్చేసి లెమన్ ఎల్లో బోర్డర్ అనమాట. మెయిన్ దీనివల్ల అందు వచ్చింది. ఇదిగోండి చాలా క్లాసీగా ఉంది చూడండి, సూపర్ ఉంది కదా, భలే ఉంది అసలు. మొత్తం జామ్దాని ఆల్ ఓవర్ వర్క్ అనమాట. అండ్ పళ్ళు బ్లౌజ్ సేమ్ వస్తుంది. కలర్ మీకు ఎలా కనిపిస్తుంది? లైట్ సపోటా కలర్ అండి. ఇది లైట్ సపోటా కలర్. ఇది పేస్టల్ షేడ్ సపోటా కలర్ అండ్ ఆరెంజ్ కలర్. అబ్బా, రేపు ఆంజనేయ స్వామి పుట్టినరోజు వస్తుంది. ఆ రోజు కనుక మనం వేసుకుంటే ఎంత బాగుంటుందో. ఇది చూడండి ఎంత బాగుంది. యాక్చువల్గా నేను ఇది వేద్దాం అనుకున్నాను, కానీ బ్లౌజ్ నాకు వెతకితే దొరకల. చూడండి అసలు హైలైట్ అనమాట. ఎంత బాగుందో. ఇట్లా తిక్కు కలర్స్ మీద అంత ట్రాన్స్పరెంట్ కనిపించదు. కొంచెం జాగ్రత్తగా కట్టుకోవాలంటే హ్యాపీగా మెయింటైన్ చేసుకోవచ్చు. 6500 రూపీస్, 6590 రూపీస్. ఫుల్ ఆల్ ఓవర్ జరిగింది 6590. అవి వచ్చేసి 6290. ఇది వచ్చేసి హాఫ్ వైట్. హాఫ్ వైట్ కి ఫుల్ ఆల్ ఓవర్. చూడండి ఎంత బాగుందో, సూపర్. చాలా ప్లెజెంట్ గా ఉన్నాయండి శారీస్ మాత్రం. 6590. ఏమో అయిపోయిందా? ఇంకేంటి అదొకటి ఉందా? ఓకే, ఇది ఎంత బాగుందో. కల్నత షేడ్ అనమాట. ఎల్లో అండ్ పింక్ మిక్సింగ్. మనకి ఎలా ఉంటుందంటే తేనె కలర్ ఉంటుంది కదా, సేమ్ అట్లాగే ఉందన్నమాట. కానీ చాలా బాగుంది. కొమ్మల మీద ప్యారెట్స్ వచ్చినట్టుగా డిజైన్ చాలా నీట్గా ఉందన్నమాట. పళ్ళు, సో పళ్ళు ఇదన్నమాట. కల్నత షేడ్ చాలా డీసెంట్ గా ఉంది. అండ్ లాస్ట్ కలర్ ఇది కూడా కల్నత షేడ్ అనమాట. పికాక్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కల్నత షేడ్. పళ్ళు సైడ్ ఇది. అండ్ శారీ టోటల్ గా ఇలా వస్తుంది. ఇది బాగుంది. సేమ్ కల్నత షేడ్ అనమాట. పికాక్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ మిక్సింగ్ అనమాట. చాలా చక్కగా ఉంది. లైట్ వెయిట్ హాయిగా ఉందండి. అండ్ జామ్దాని అనమాట. మస్లిన్ కోరా జామ్దాని అంటారు. దీనికి వచ్చేసి ఏంటంటే
మీకు ఫుల్ జామ్దాని పళ్ళు అండ్ జామ్దాని కొన్ని ఆల్ ఓవర్ డిజైన్ కూడా వచ్చాయన్నమాట. ఎవరో మిస్ అవ్వకుండా చక్కగా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు ఎంతవరకు కట్టుకోవాలంటే అంతవరకు కట్టుకోవచ్చు అనమాట. 18 ఇయర్స్ నుంచి హ్యాపీగా వేసేసుకోవచ్చు. అండ్ ఫంక్షన్స్ వేర్గా కూడా పిల్లలు ఎలాగో సింగిల్ స్టెప్ వేసినా వాళ్ళు ఏదో బ్లౌజ్ మోడల్ పెట్టిస్తారు కాబట్టి హ్యాపీగా వేసుకోవచ్చు అనమాట. వాళ్ళు కనుక సింగిల్ స్టెప్ వేసేసుకొని ఇలా వేసుకొని వాళ్ళు మంచి డిజైనర్ బ్లౌజ్ కనుక సెట్ చేసుకొని వేసుకుంటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇక పెద్దవాళ్ళంటే చెప్పక్కర్లేదు, ఈ 2-3 స్టెప్స్ వేసుకున్నాం అనుకోండి, జాగ్రత్తగా స్టెప్ పెట్టుకుంటే స్కిన్ అంతగా ట్రాన్స్పరెంట్ రాదనమాట. సో మస్లిన్ కోరాస్ అనేది క్లాత్ మీ అందరూ తెలుసు కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు. హ్యాండ్లూమ్ మస్లిన్ కోరా జామ్దాని అనమాట. ఇవన్నీ కూడా మదర్స్ డే వస్తుంది కాబట్టి మీకు ఆల్రెడీ ఒక 1000 to 1500 రూపీస్ మీకు డిస్కౌంట్ పెట్టేయచ్చండి కొత్త స్టాక్ మీద. ఇంకా అంతకన్నా అయితే తగ్గించలేను కాబట్టి న్యూ స్టాక్ మీద ఈరోజు వచ్చింది. ఈరోజు మీకు వీడియో కూడా అప్లోడ్ చేశాను అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.